అమ్మమ్మ వంటలు ఈరోజు కాకరకాయ పులుసు చేసుకుందాము, బాగుంటాయి. అమ్మమ్మ వంటలు చింతపండు, ఈ కాకరకాయ పులుసులకు ఏవో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఒకటి, కరివేపాకు, కొన్ని నువ్వులు, 2-3 స్పూన్ల నువ్వులు, జీలకర్ర, మెంతులు కొన్ని ధనియాలు, కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి 1 స్పూను, ఈ చింతపండు అండి. మనకు చింతపండు మీ ఇష్టం అండి. పులుసు కొంచెం తప్పనింటే తక్కువ వేసుకోవాలి, పులావు తింటారు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుందండి. కాకరకాయ పులుసు వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మెంతులు, జీలకర్ర అవన్నీ వేసి పక్కన పెట్టుకున్నాము. మెంతులు కొంచెం వేగినాక కాకరకాయ పులుసు మంచిదండి. షుగర్ పేషెంట్లకైనా అందరికీ ఎవరికైనా కాకరకాయ పులుసు బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి జీలకర్ర వేద్దామండి. జీలకర్ర 1/2 స్పూన్, ఇప్పుడు ధనియాలు వేద్దాము. 1 స్పూన్ ధనియాలు, ఒక 2-3 స్పూన్ల నువ్వులు. కాకరకాయ పులుసులకు నువ్వులు వేసుకుంటేనే బాగుంటుందండి, నువ్వులు వేసుకోకుండా బాగుండదు. నువ్వులు వేసుకొని తెచ్చుకోవాలి, మంచిది కదా, హెల్త్కి కూడా మంచిది నువ్వులు. ఇప్పుడు పులుసు ఒక 2-3 పావుల ఆయిల్ వేసుకోండి. 3 పావులు, 3 స్పూన్లు కొంచెం జీలకర్ర వేద్దామండి. కొన్ని ఆవాలు, ఇప్పుడు ఒక 3-4 పచ్చిమిరపకాయలండి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి, బాగుంటుంది. కొన్నాక ఇప్పుడు అలాగే నిలబెట్టుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నామంటే, కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. మసిలితే కాడలు కూడా మంచిది. పసుపు వేసుకున్నాము. కాకరకాయలు కట్ చేసి మంచిగా కడిగి కట్ చేసి వేసి పెట్టినండి. 1/2 కేజీ కొంచెం తక్కువనే కాకరకాయలు మంచిగా కడిగి కట్ చేసి కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఇట్లా మంచిగా తీసేస్తే చేయాలి. కొంచెం ఇట్లా పిండేసి చేదు ఎక్కువ రాకుండా
చేతి తినాలని కూడా వేసుకోండి. కడిగేసి కొంచెం ఒక స్పూన్ అంతా ఉప్పు వేసి 10 నిమిషాలు పక్కకు పెట్టేసినాం. చేదు కొంచెం తక్కువ అయిపోయింది. ఇంకెళ్ళిందండి కొంచెం గోలండి. గోలిన తర్వాత పులుసు వేసినప్పుడు మనం ఇప్పుడు గోలిందా చూద్దామండి. కొంచెం గోలితే ఉప్పు కారం వేద్దాం. 5 నిమిషాలు వేస్తే కొంచెం కాకరకాయ గోలినాక ఇప్పుడు ఉప్పు కారం వేయాలి. ఒక స్పూన్ కారం వేసుకుంటే ఒక స్పూన్ కొంచెం వేసిన, ఒక స్పూను ఉప్పు వాడుతుంది, ఒక స్పూన్ మీద కొంచెం మీరే చేసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోండి. కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా టేస్ట్ దాన్ని వేసుకోండి. పులుసు కదండి కొంచెం ఎక్కువనే వాడతాయి. గోలండి ఇప్పుడు ఇవి నువ్వులు మిక్స్ చేసుకున్నాం. మనం వేయించినాం కదా, వేయించినవి మిక్స్ చేసుకున్నాం. చల్లగా నువ్వులు, ధనియాలు, జీలకర్ర మిక్స్ పట్టిస్తా. అయిన తర్వాత పెట్టిస్తాను. ఇప్పుడు ఉప్పు కారం వేద్దామంటే వేసినాం కదా, కోలిందా చూసి చింతపండు ఉప్పు కారం వేసి ఒక 2 నిమిషాలు ఇప్పుడు చింతపండు చిక్కగా వేసుకో. అసలు గట్టిగా ఉంటేనే బాగుంటుంది. చిక్కగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసి పెడదాం. మిక్స్ చేసుకున్నాం పొడిగాని ధనియాలు, జీలకర్ర, నువ్వులు, మెంతులు కొన్ని అన్నీ వేసినాం కదా పెంచి అది ఇప్పుడు వేసేస్తే మంచిగా అసలుతాయి. బెల్లం, చక్కెర ఏదైనా చేస్తున్నాను బాగుంటుంది. కాకరకాయ అయిందనేది చూద్దామంటే కాకరకాయ పులుసు ఇంకా ఉంటేనే మంచిగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసేద్దాం. చిన్నది ఒక కట్ట కొత్తిమీర అండి. కాకరకాయ ముక్క ఉడికిందండి. అంతా కాకరకాయ ముక్క బంద్ చేసేద్దాం. కాకరకాయ పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ఇట్లయితే ఇలా చేసుకొని టేస్ట్ చూసి రుచి చూసి చెప్పండి. నలుగురికి షేర్ చేయండి. అది కామెంట్లో పెట్టండి.
చూడండి. మీకు చేస్తుంది కావచ్చు, కానీ ఇలా కూడా చేసుకొని చూడండి. చూసి కామెంట్స్ పెట్టండి టేస్ట్ చూసి. బాయ్ అండి.